అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అందరికీ మీకు నమస్కారం. మా పాపని డిసెంబర్ 6వ తేదీ హాస్పిటల్కి తీసుకెళ్ళిన పాటన ఆ రోజు మేము మందులు రాసామని చెప్పినాడు. చెప్తే మేము వద్దు, ఈరోజు చనిపోతుంది, అర్జెంటుగా చేయకపోతే చనిపోతుంది అని చెప్పాడు. మేము డాక్టర్లు కదా, వాళ్ళకి తెలియంది మాకేం తెలుసొద్దని మేము సరేనని చేంజ్ చేసిన వెంటనే తెల్లారి శనివారం రోజు ఏంది తలనొప్పి ఐసీ వార్డుకి 10:30కి వచ్చినాడు. ఎమర్జెన్సీ వార్డు కాడికి వచ్చిన పాట 10:30కి ఏందయ్యా తలనొప్పి అంటుందనంటే అదేం కాదు, తగ్గిపోతుందిలే, బీపీ అవుతుంది అని చెప్పాడు. సరేనని చెప్పి 2:30 దాకా మేము అట్లనే చూసాం. అట్టా తలనొప్పి ఎక్కువ అవుతుంది, అమ్మాయి సృహలో లేకుండా అయిపోతా ఉంది. అప్పుడు మేము గదాయించి అడిగినాము, ఇట్లా ఏంది తలనొప్పి అంటుంది, అమ్మాయి చెయ్యి టేస్తే పడిపోతుంది అని అంటే అప్పుడు వచ్చి మమ్మల్ని అందరినీ బయట పెట్టి గేట్ వేసేసి తర్వాత గుండ్ల మీద కూర్చొని అమ్మని ఒక్కదాన్నే పెట్టుకొని గుండ్ల మీద కూర్చొని కాళ్ళ మీద కూర్చొని గదిని గూకాడు. వాడు డాక్టర్ అంటారయ్యా, వాడిని కూర్చొని గుండ్ల మీద ఎవరన్నా గుద్దరు కదా, డాక్టరు అటు చేయడు, ఏదైనా మిషన్లో పెట్టి ప్రెష్ చేస్తాడు. డాక్టర్ ఈడు కూర్చొని గుద్దేవాడు డాక్టర్ అంటారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు చెప్పు నాయనా, నువ్వు డాక్టర్ కాదు. తలనొప్పి అంటా ఉంటే ఏమీ పట్టించుకోలేదు. ఇదిగో ఈడు ఫోటోలు పెడుతున్నాం చూడండి, ఒక్కసారి చూసి పేదవాళ్ళ సాయి కూడా మీరు సహాయం చెయ్యండి. మీరు ఉన్నోళ్ళ సాయి చూడబాకండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈడు సాయి చూడండి. ఇదిగో మా అమ్మాయి ఎమర్జెన్సీలో ఫోటో వస్తుంది. ఈ ఎమర్జెన్సీలో ఎట్లా చేసేసాడు మా పాపని, ఎంత బాగుండే పాపని ఎట్లా చేసేసాడు. ఇది లోకనాథం చేసిన పని. లోకనాథం కావాలనే చేసేసాడు మా బిడ్డని కావాలనే చంపేసేసాడు. కానీ మీరు రెండో వాళ్ళని ఏ బిడ్డని ఇట్లా చేయకూడదు, ఏ బిడ్డ తల్లి లేని బిడ్డ కాకూడదు. మా బిడ్డ పాలు ఇస్తుంటే అమ్మ అనంట వాళ్ళ అమ్మ సాయి చూపిస్తేనే, వాళ్ళ అమ్మ ఫోటో చూపిస్తేనే బిడ్డ పాలు తాగుతున్నాడు. ఆయన పాలు తాగటం లే మా బిడ్డని మేమేం చేయాలి? ఈ చిన్న బిడ్డని, తల్లి లేని బిడ్డని చేసేస్తున్నాడు మేము ఈ బిడ్డని మా అమ్మ ఏది అని అంటే పెద్ద పెరిగి మేమేం చెప్పాలి? మేము అట్లా ఏ తల్లి లేని బిడ్డని చెయ్యొద్దు. ఓడికి ఐసీ వార్డు అయితే లేదు, ఐసీ వార్డు లేదు. ఓడికి పక్కన వాళ్ళు ఎవరిని సపోర్ట్ పెట్టుకోడు. ఓడే కోసేస్తాడు. ఇక మనమే పట్టుకొచ్చి మంచాన్ని పండేసుకోవాలి. అట్లాంటి ముఠాల హాస్పిటల్కి పోయాం మేము. పొయ్యి కర్మగాలి అట్లాంటి ముఠాల హాస్పిటల్కి పోయినాం. మా 6వ తేదీ మేము అడ్మిట్ అయితే 7వ తేదీ అపోలో హాస్పిటల్కి వస్తే 7వ తేదీ వాళ్ళు వచ్చి ఏం ట్రీట్మెంట్ తీసాడు? ఏ నడువులకి మత్తిచ్చాడా, ముక్కలకు మత్తిచ్చాడా చెప్పమంటే చెప్పలా. మేము హాస్పిటల్ చుట్టూరు పరుగులు తల్లాం. కారు తీసుకుని వెళ్ళిపోయేసి ఎక్కడో దాంకునేసాడు. ఓడైతే లేడు. అదేమన్నా నర్సులు ఏం చెప్తారో, నర్సులు కూడా ముట్టాలి అయ్యి. అట్లాంటి నర్సులు జన్మానికి అయితే పెట్టుకోవద్దు, ఏ హాస్పిటల్లో పెట్టుకోవద్దు. ఎవరిని అట్లాంటి నర్సులను పట్టుకు వాళ్ళు కూడా పోయిండాడు, లేడు అన్నారు. మేము అక్కడికి పోయి హాస్పిటల్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు ఏం ట్రీట్మెంట్ ఇచ్చాడో చెప్తే ఆ కాగితాలు మాకు ఇస్తే మేము ట్రీట్మెంట్ చేస్తామని నెల్లూరు అపోలో హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. చెప్పలా. సరేనని చెప్పేసి మేము రాత్రి శనివారం నైటు చెన్నై తీసుకెళ్తే చెన్నై డాక్టర్లు కూడా అదే చెప్పినారు. ఏమని ఏం ట్రీట్మెంట్ ఇచ్చాడు అని చెన్నై డాక్టర్లు 4 ఫోన్లు చేస్తే ఒక్కరికి కూడా సమాధానం చెప్పాల. హలో అనేది ఇట్లా స్విచ్ ఆఫ్ చేసేసాడు. ఇంకా మా బిడ్డను మాకు లేకుండా చేసేసాడు. కావాలని మా బిడ్డను మమ్మల్ని చంపేసేసాడు అయ్యా, మాకు చంపేసేసినాడు. కానీ నారా లోకేష్ గారు ఇదే వీడియో మీరు చూసి వీడియోని ఎట్టయినా చేసి మీరు నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ కాడికి పోయి హాస్పిటల్ సీల్ చేయాలి. పర్మిషన్ ఇవ్వకూడదు. కొడుకు డాక్టర్ అవుతున్నాడు, కూతురు డాక్టర్, వాళ్ళకి ఎవరికి పర్మిషన్ ఇవ్వకండి దయచేసి. ఈ బిడ్డని ఎన్నేం చేసేసాడు మా బిడ్డను మా హాళ్ళు లేకుండా చేసాడు. మేము సరే ఎట్టగొట్ట ఓపిక తెచ్చుకుంటాం. చిన్న బిడ్డ వాళ్ళ అమ్మ ఫోటో చూపిస్తేనే పాలు తాగుతున్నాడు. వీడియో చేసి వాళ్ళ అమ్మలా తారక్ అనేది శబ్దం ఇస్తే పాలు తాగుతాడు. దిక్కులు చూస్తున్నాడు. అత్తి శ్రీ అత్తి అత్తి ఖచ్చితంగా తగలద్దురా నా కొడక, నీకు ఖచ్చితంగా తగలద్దు నా కొడక. నిన్ను ఏమనుకుంటున్నావేమో, ఆ చిన్న బిడ్డ ఎట్టా ఏడుస్తున్నాడు, అంతకంత ఏడుస్తావు. రేపు నీ బిడ్డను కూడా నువ్వు గోరీలు కట్టుకొని అంతకంతగా ఏడుస్తావు నా కొడక. నువ్వు చిన్నంగా ఏడవరా నా కొడక.
ఆ బిడ్డని ఈ పని చేశాడు. మీరు కూడా దయచేసి ఓడు హాస్పిటల్ని సీల్ చేసేటట్టు చేయండి. ఓడికి లైసెన్సులు రద్దు చేసేయండి. అందరికీ నమస్కారం. అందరూ చూసి లైవ్ కొట్టి ఓడు నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పోయేటట్టు చెయ్యండి. మీకు పుణ్యం ఉంటుంది. ఈ పని చేసాడు. ఓడు హాస్పిటల్ కంటూ పోబాకండి. ఇదిగో ఓడు ఫోటోలు కూడా పెట్టుండా, ఓడు అడ్రస్ పెట్టినా ఓడు ఫోటోలు కూడా పెట్టుండా నీకు. ఆమె భార్య, ఈయన ఓడు ముఠాలోడు. ఆ ఓడు హాస్పిటల్కి ఇద్దరు హాస్పిటల్కి పోబాకండి. కానీ నాయన చంద్రబాబు నాయుడు గారు దయచేసి రా నాయన, ఓడి హాస్పిటల్ ముంచి ఓడికి లైసెన్స్ రద్దు చేయి నాయన. ఎప్పుడునైనా నువ్వు రద్దు చేస్తావు, ఎప్పుడునైనా నాకు అది వస్తుంది ఆ పేరు వింటాను. మేము ఏడుస్తూ ఉన్నాం నాయన, కూడు కుమ్ములు లేకుండా అల్లాడిపోతున్నాం నాయన. మేము ఒక బిడ్డ ఆడపిల్లని పెట్టుకొని మేము అల్లాడుతున్నాం నాన్న. అయ్యా లోకేష్ గారు చూడండి, ఓడి సాయి చూసి మా బిడ్డ సాయి చూడండి, మా బిడ్డ వీడియోలు చూడండి. చూసి ఈ నసిగంది బిడ్డకి న్యాయం చెయ్యండి. ఈ బిడ్డ తల్లి లేక అమ్మ 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 అంట పాలు తాగుతున్నాడు. మీరేం చేయాల్సి ఉంటే చెయ్యండి. ఓడికి ఏం శిక్ష వేస్తారో వేయండి. మీరు నమస్కారం నాయన, మీరు న్యాయం చేయండి మాకు. ఓడు పెద్ద కొండ, ఆ కొండని మేము దివ్వుకోలేకున్నాం. మీరన్నా వచ్చి మాకు సహాయం చెయ్యండి. ఈ బిడ్డ సాయి చూడండి, ఆ అందమైన బిడ్డని ఏం పని చేసేసినాడు, చంపేశాడు నాయన. వాడు నిలవని చంపేశాడు, వాడు కావాలనే చంపేశాడు నాయన. మా బిడ్డని మేమేమో అడుక్కుంటున్నాము నాయన, మాకు వేరే హాస్పిటల్కి పంపిరా అని. వాడు పంపిలా. మీరన్నా న్యాయం చెయ్యండి. మీరు పెద్దోళ్ళ సాయి చూడబాకండి, పేదోళ్ళ సాయి కూడా ఒక్కసారి చూడండి. మా లాంటి వాళ్ళు పేదోళ్ళ సాయి కూడా ఒక్కసారి చూడు నాయన. పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో చేసి ఈ వీడియోలో ఏమి న్యాయం చేస్తావో చెయ్యండి. తర్వాత మేము అప్పుడు టీవీలో చూస్తాం. మేము టీవీలో వీళ్ళు ఏమి న్యాయం చేస్తారని మేము చూస్తాము. ఇది ఎవరైనా దయచేసి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఈ వీడియో పోయేటట్టు చెయ్యండి. అందరికీ నమస్కారం. అందరూ బాగా చూసుండారు. నేను ముందు వీడియో పెట్టుండా 5,000 మంది చూసుండారు. కానీ దీన్ని కూడా లైవ్ చేసి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి పోయేటట్టు చూడండి. మీకు దయచేసి అందరికీ నమస్కారం. మా పాప సాయి చూసి అయ్యో అని అంటున్నారు. అందరూ అయ్యో అంటున్నారు. ఇట్లే అందరూ అయ్యో అనండి. ఆ బిడ్డ సాయి గారు చూసి అయ్యో అనండి. నమస్కారం నాయన.